పవన్, మనం ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్ లో విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించి నిన్న కేసీఆర్ కూడా నోటీసులు పంపించారు. దీనికి సంబంధించి లిఖిత పూర్వకంగా కూడా అంతా రాసివ్వాలని కూడా చెప్పారు. అయితే దీనికి సంబంధించి కేసీఆర్ అయితే జూలై 30 వరకు కూడా టైం అడిగారు. కానీ అంత టైం మేము ఇవ్వలేము, ఈ నెల 15 వరకే ఇస్తున్నాం, ఈ 15 లోపు మీరు ఈ ఒప్పందంలో ఏం చేశారు ఏంటి అన్నది కూడా లిఖిత పూర్వకంగా ఇవ్వాలని చెప్పారు. సో చూడాలి మరి ఏమవుతుందో. చూస్తే ఛత్తీస్గఢ్ లో విద్యుత్ కొనుగోలు ఒప్పందం, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం అంశాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. రికార్డులను పరిశీలిస్తుంటే ఆ నిర్ణయాలన్నీ మీరే తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఆయా అంశాల్లో మీ పాత్రపై లిఖిత పూర్వకంగా వివరాలు అందించాలి అని పేర్కొంది. తనకు జూలై 30వ తేదీ వరకు గడువు ఇవ్వాలని కేసీఆర్ విజ్ఞప్తి చేయగా కమిషన్ కు అందుబాటులో ఉన్న పరిమితి సమయం దృష్ట్యా అప్పటి వరకు గడువు ఇవ్వలేమని, ఈ నెల 15లోగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. నిన్న కమిషన్ కార్యాలయంలో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. గత నెలలో కేసీఆర్ తో పాటు మొత్తం 25 మందికి నోటీసులు ఇచ్చామని, కొందరిని కమిషన్ ఎదుట హాజరు కావాల్సిందిగా కోరగా మరికొందరిని లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని పేర్కొన్నామన్నారు. ఛత్తీస్గఢ్ తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం వల్ల కలిగే నష్టంపై తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలికి ఇంధన సమయం దృష్ట్యా ఇప్పటి వరకు గడువు ఇవ్వలేమని, ఈ నెల 15లోగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. నిన్న కమిషన్ కార్యాలయంలో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. గత నెలలో కేసీఆర్ తో పాటు మొత్తం 25 మందికి నోటీసులు ఇచ్చామని, కొందరిని కమిషన్ ఎదుట హాజరు కావాల్సిందిగా కోరగా మరికొందరిని లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని పేర్కొన్నామన్నారు. ఛత్తీస్గఢ్ తో విద్యుత్ కొనుగోలులో ఒప్పందం వల్ల కలిగే నష్టంపై తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలికి ఇంధన శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ 2016 నవంబర్ 30వ తేదీన రాసిన లేఖ కీలకమైన సమాచారం అందించిందన్నారు. కాంపిటేటివ్ బిల్డింగ్ ప్రక్రియను అనుసరించకుండా నామినేషన్ పద్ధతిలో ఛత్తీస్గఢ్ విద్యుత్ పంపిణీ సంస్థ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు 2014లో నాటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని గుర్తు చేశారు. ఓవైపు ఛత్తీస్గఢ్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ మాత్రమే కొంటూ మరోవైపు 2000 మెగావాట్ల విద్యుత్ కారిడార్ కోసం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ డిస్కంలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఛత్తీస్గఢ్ తో 2014లో ఒప్పందం చేసుకున్నప్పటికీ 3 ఏళ్ల వరకు విద్యుత్ సరఫరా కాలేదని, 2017లో సరఫరా మొదలైన మరో 3 ఏళ్ల తర్వాత నిలిచిపోయిందన్నారు. ఈ వ్యవహారంతో ఆర్థికంగా నష్టం జరిగినట్లుగా అధికారులు, ఇతరుల ద్వారా తెలిసిందన్నారు. మనుగూరు వద్ద భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో కాకుండా సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించాలని నిర్ణయించడం వల్ల వాతావరణ కాలుష్యంతో పాటు ఏటా 1000 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని పలు వివరాలు తెలియజేస్తున్నాయన్నారు. ఇక దీనికి అదనంగా ఏటా 250 కోట్ల నుంచి 300 కోట్ల దాకా విలువైన బొగ్గును ప్లాట్లకు ఉపయోగించాల్సిన పరిస్థితి ఉందని తమకు లభించిన ఆధారాలు వెల్లడిస్తున్నాయన్నారు. 2011లోనే సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అందుబాటులో ఉండగా భద్రాద్రి పవర్ ప్లాంట్ ను సబ్ క్రిటికల్ టెక్నాలజీతో కట్టడం వల్ల ప్రజలపై దీర్ఘకాలంగా ఆర్థిక భారం పడుతున్నట్లు వివిధ వర్గాల ద్వారా లభించిన సమాచారం మేరకు తెలుస్తోందన్నారు. భద్రాద్రి విద్యుత్ కేంద్రం పనులను ఓపెన్ కాంపిటిటివ్ బిల్డింగ్ కి బదులు నామినేషన్ పద్ధతిలో ఈపీసీ విధానంలో కాంట్రాక్టర్లకు అప్పగించాలని నిర్మాణానికి 7 ఏళ్ల కాల వ్యవధి పట్టడంతో నిర్మాణ వ్యయం పెరిగిందని పేర్కొన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను కూడా పోటీ బిడ్డింగ్ విధానంలో కాకుండా నామినేషన్ ప్రతిపాదికన బీహెచ్ఈఎల్ కు అప్పగించారని గుర్తు చేశారు. 2018లోనే పూర్తి కావాల్సిన ఈ విద్యుత్ కేంద్రం ఇప్పటికీ పూర్తి కాకపోవడం, విదేశీ బొగ్గుతో ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తి చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించడం, తాజా ప్రభుత్వం విదేశీ బొగ్గు అంశాన్ని పక్కన పెట్టి సింగరేణి నుంచి బొగ్గు తీసుకోవడానికి నిర్ణయించడం వంటి అంశాలను ప్రస్తావించారు. ఇటీవలే ఈ విద్యుత్ కేంద్రాన్ని సందర్శించామని, ఆగస్టు నాటికి ఒక యూనిట్ లో విద్యుత్ ఉత్పత్తి జరుగుతామని అధికారులు చెబుతున్నప్పటికీ తనకు సందేహాలు ఉన్నాయని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తెలిపారు.
ఎందుకంటే ఇప్పటికీ అక్కడ బొగ్గును సరఫరా చేసే రైల్వే లైన్ పనులు పూర్తి కాలేదని, రైల్వే లైన్ టెస్టింగ్ పనులే 2-3 నెలల పాటు జరుగుతాయని పేర్కొన్నారు. కమిషన్ నోటీసులు జారీ చేసిన వారిలో 2014 నుంచి 2023 వరకు ఇంధన శాఖ కార్యదర్శులుగా ఉన్న అరవింద్ కుమార్, సురేష్ చంద్ర, సునీల్ శర్మ, జెన్కో, ట్రాన్స్కో మాజీ సీఎంటీ డి ప్రభాకర్ రావు, మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తదితరులున్నారు. వీరిలో ప్రభాకర్ రావు సోమవారం కమిషన్ ఎదుట హాజరయ్యారు. అరవింద్ కుమార్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి మంగళవారం హాజరయ్యారు. నాటి నిర్ణయాలన్నీ ప్రభుత్వం ఉన్నత స్థాయిలో తీసుకున్నవేనని, వాటిని తాము అమలు చేయడం మాత్రమే జరిగిందని వారు కమిషన్ కు నివేదించినట్లు సమాచారం. ఛత్తీస్గఢ్ తో విద్యుత్ ఒప్పందం వల్ల కలిగే నష్టంపై తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలికి అరవింద్ కుమార్ 2016 నవంబర్ 30వ తేదీన రాసిన లేఖనే ప్రస్తుతం కమిషన్ విచారణలో కీలకంగా మారింది. ఈ లేఖ రాసినందుకు గాను ఆ మరుసటి రోజే అరవింద్ కుమార్ ను గత ప్రభుత్వం ఢిల్లీకి తిప్పి పంపింది. దృష్టి సారించింది. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో జరిగినటువంటి అవకతవకలపైన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలోని కమిషన్ ఏదైతే ఉందో, ఈ కమిషన్ ఇప్పటికే కేసీఆర్ కు హాజరు కావాల్సిందిగా నెల 15వ తేదీలోగా వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. అయితే ఎన్నికల నేపథ్యంలో జూలై 30 వరకు గడువు కోరారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. అదేవిధంగా కేసీఆర్ తో పాటు మరో 20 మందికి కూడా నోటీసులు జారీ చేశారు. విద్యుత్ కేంద్రాల నిర్మాణం పైన కూడా విచారణ జరిగి, ఆ విచారణలో భాగంగా ఎవరెవరైతే అందులో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ కూడా నోటీసులు సర్వ్ చేయాలని చెప్పేసి కూడా కమిషన్ భావిస్తా ఉంది. ఎందుకంటే విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించినటువంటి విషయంలో మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమం సమయంలో మొదలుకుంటే తెలంగాణ ఏర్పడే నాటికి విద్యుత్కు 8,000 విద్యుత్ తెలంగాణలో మిగులు ఉంది. ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల విషయంలో పర్టికులర్ గా ధర నిర్ణయించడంలో భాగంగా సొంత నిర్ణయాలు తీసుకోవడంలోనే ఎక్కువ మంది పాత్ర ఉంది. కాబట్టి ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమైనటువంటి అంశాన్ని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ నిన్నటి నోటీసులో స్పష్టంగా పేర్కొంది. ఏదైనా నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వ పరిధిలో ఉన్న పెద్దలు కానీ లిఖిత పూర్వ నిర్ణయాలు ఉండాలి తప్పితే మౌఖిక ఆదేశాలు ఉండకూడదు అనేటువంటి అంశాన్ని కూడా నిన్న వాళ్ళు స్పష్టం చేశారు. సో దీనిపైన కేసీఆర్ జూలై 30 వరకు సమయం కోరారు. కాబట్టి ఆలోగా న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని, సూచనలు తీసుకొని కమిషన్ ముందు హాజరవుతారా లేదా అని మాత్రం చూడాలి. రాజేష్, అట్లాగే కేసీఆర్ లిఖిత పూర్వకంగా ఇవ్వాలి అంటూ కూడా ఇచ్చారు కదా, జూలై 30 వరకు సమయం కావాలన్నారు. మరి కమిషన్ మాత్రం ఈ 15 వరకే ఇచ్చింది. మరేంటి అటు నుంచి ఏమైనా రిప్లై వచ్చిందా దీనికి సంబంధించి? ఇవాళ మరొకసారి మధ్యాహ్నం తర్వాత జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మరికొద్దిమంది కమిషన్ కు ముందు హాజరయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలోగా న్యాయపరమైనటువంటి సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత వాళ్ళు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు వీళ్ళు భావిస్తున్నారు. సో ఆలోగా వాళ్ళకి ఏదైనా ఎగ్జిబిషన్ ఇస్తారా లేదా అన్నది చూడాలి. దాని మీద ఇవాళ సాయంత్రంలో నిర్ణయానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.